వేదిక ముందు ఎవరు ఉండొద్దండి. నాయుడు గారు, మురళి,
స్వామి రెడీయా? చెప్పండి, నాకు చెప్పండి. నేను తీసి పంపిస్తాలే. చిన్న పిల్లలతో అవకాశం రెడీ
2, 3, స్టార్ట్. అదిగో కొలువై
దంపతులు ఒక్కసారి తాంబూలం తీసుకుని లేచి నుంచోండి. ఎక్కడ వారక్కడ. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీశైలేశదయాపాత్రం ధీవత్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రత్నజామాతరమునిం లక్ష్మీనాథసమారంభాం నాదయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుగ్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోऽస్య దైకసిन्धोः రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్ప్రదంగయుగళం ప్రణమామి మూర్ధన. భూతం ధరస్వమాదాత్వయ భట్టనాదః శ్రీభక్తిసారకులశేఖరయోగివాహాన్ భక్తాంగ్రిరేణు పరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమస్తరసే నమస్తరసస్పతయే నమస్తకీనాం పురోగానాం చక్షుషే నమో దివే నమ పృథివ్యై సప్రదసవాంనే గోపాయ తేజసభ్యాత్ సవాసతః తాంద్రయాపదగ్గురు సర్వమాయురుపాసత. సర్వేభ్య శ్రీ మహాభాగవతేభ్యో నమః. అయం ముహూర్తః శుభముహూర్తోऽస్తు. తాంబూలాన్ని పట్టుకుని స్వామివారి దగ్గర ఆ చిత్రపటం దగ్గర పెట్టేసి నమస్కారం చేసుకుని ఆ తాంబూలాన్ని స్వామివారి ఎదుట ఉంచేయండి. అయం ముహూర్తస్తు ముహూర్తోస్తు దేవీం వాచమణియంత దేవామి స్వరూపాం సమావదంతి సానో మూంద్రేషు మూర్జందుహాన ధనుర్వాగస్మానుపదష్టతైతు. అయం ముహూర్తస్తు ముహూర్తోస్తు. గోవిందా గోవింద. ఓం. ఎక్కడ వారక్కడ కూర్చోండి. ఓం సుఖాసీనః. ఓం అస్మద్గురుభ్యో నమః. అందరూ కూడా పసుపుతో వినాయకుడిని తయారు చేసుకోండి. తర్వాత దీపం వెలిగించుకోవడానికి సిద్ధం చేసుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమస్తరసే నమస్తరసస్పదే నమస్తకీనాం పురోగానాం చక్షుషే నమో దివై నమ పృథివ్యై సప్రసవాంనే గోపాయ ఏషసభ్యాస్తభాసదః తానింద్రియావదక్కురం సర్వమాయురుపాసతాం. సర్వేభ్య శ్రీ మహాభాగవతేభ్యో నమః. అయం ముహూర్తస్తు ముహూర్తోస్తు. ఓం అయం ముహూర్తస్తు ముహూర్తోస్తు. దీపారాధన వెలిగించుకోండి అందరూ కూడాను. ఓం ఉద్ధేభ్యస్త జాతవేదోపజ్ఞన్నిర్వతిర్మమ పశోగుస్యమయ్యమావహ జీవనం చ దిశో దశ. ఓం జగజ్యోతిస్వరూపిణ్యై నమః. దీపం ప్రజ్వాల్య. ఓం ఉద్ధేభ్యస్త జాతవేదోపజ్ఞన్నిర్వతిర్మమ పశోగుస్యమయ్యమావహ జీవనం చ దిశో దశ. ఓం జగజ్యోతిస్వరూపిణ్యే నమః. వెలిగించినటువంటి దీపంలో 2 అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. ఓం జగజ్యోతిస్వరూపిణ్యే నమః. దీపం ప్రజ్వాల్య. ఓం దీపదేవతాభ్యో నమః. అయం ముహూర్తస్తు ముహూర్తోస్తు. పసుపుతో తయారు చేసుకుంటే వినాయకుడిని స్వామివారి యొక్క మొదట ఉంచి ఆయనకి బొట్టు పెట్టండి. ఓం అయం ముహూర్తస్తు ముహూర్తోస్తు. మీ దగ్గర గ్లాసులోకి వాటర్ ఉన్నాయి కదా, ఆ గ్లాసు ముందు పెట్టుకోండి. దాంట్లోకి వాటర్ పోసుకోండి. నోటితో చించకండి. ఆ గ్లాసులో వాటర్ పోసుకోండి. దాంట్లో 2 అక్షతలు, 1 తమలపాకు, 1 పుష్పము దాంట్లో వేసి చెయ్య మూత వేయండి. ఓం గంగే చమునే చైవ కృష్ణా గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. కలశస్సముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్రదితో బ్రహ్మ మధ్య మాతృగణాశ్రిత. సాగరా సర్వే సప్తద్వీపో వసుందరః. వేదోదయజుర్వేద సామవేదోప్యదర్వణః. ఓం అంగైః సహితా సర్వే కలశ అంబు సమాశ్రితాః.
ఓం 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 నమః. ఆ తీర్థాన్ని పూజా ద్రవ్యాల మీద మీ శిరస్సు మీద చల్లుకోండి. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరే పుండరీకాక్షం సవాక్యాభ్యంతరస్తుచి పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఆచమ్య. ఎడం చేత్తో నీళ్లు తీసుకుని కుడి చేతిలో పోసుకుని ఒకసారి చేయి కడుక్కోండి. మొట్టమొదట మగవారు హస్తో ప్రక్షాళ్య ఆచమ్యాచ్యుతాయ నమః. చేకడిగేసుకోండి. ఇప్పుడు మళ్ళీ తీసుకోండి. అచ్యుతాయ నమః. లోపలికి తాగండి. ఓం అచ్యుతాయ నమః. రెండవసారి ఓం అనంతాయ నమః. ఓం మూడవసారి గోవిందాయ నమః. ఇప్పుడు మళ్ళా చేకడిగేసుకోండి. మీ ధర్మపత్నికి ఆచమన్యం చేయించండి. ఓం ఆచమ్యాచ్యుతాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం ఆచమ్యాచ్యుతాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం గోవిందాయ నమః. అయిన తర్వాత 2 నక్షత్రాలు తీసుకుని వాసన చూసి వెనక్కి వేసేసేయండి. ఓం కేశవానారాయణ మాధవ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన హరి శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదరాయ నమః. ప్రాణానాయమ్య. మీ ముక్కు మీరు పట్టుకోండి ఇద్దరును. ఓం భూ ఓం భువః ఓం శువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ మా జ్యోతిరసామృతం బ్రహ్మభోర్భవస్వరోం. కుడి చెవు తాకండి ఒకసారి. బ్రహ్మభోర్భవస్వరోం. చేతిలో చెయ్యి వేసుకోండి. ఓం చెప్పండి అందరూ కూడా. శ్రీ గోవింద గోవింద గోవింద. శ్రీ గోవింద గోవింద గోవింద. శ్రీ గోవింద గోవింద గోవింద. శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపదార్థే శ్వేతవరాకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే శతాబ్దే ఆగ్నేయకోణే ఆంధ్రదేశే గంగా గోదావరియోర్మధ్యదేశే తానాం గ్రామే అస్మిన్ వర్తమాన వ్యవహారికచాంద్రమాన ప్రభవాని షష్ఠీ సంవత్సరానాం మధ్యే శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే పౌష్యమాసే శుక్లపక్షే ప్రతిపత్యాయాం వాసరః బుధవాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ వినిష్టాయ అస్యాం శుభదిదో శ్రీమాన్ గోత్రోద్భవస్యాః తానాం గ్రామానాం బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర చాతుర్వర్ణానాం అనావృష్టిరాజబాధాది సర్వభద్రవశాంత్యర్థం అస్మిన్ గ్రామే స్థితానాం వాపీ కూపతటాకాది సముద్యతా సిద్ధ్యర్థం సకల వ్యాపారాభివృద్ధ్యర్థం సమస్త సన్మంగళాని భవంతు సిద్ధ్యర్థం సౌశీల్య వాత్సల్యాది గుణోర్ణవాది శ్రీ అలర్వేలు మంగా సహిత వెంకటేశ్వర స్వామినః దివ్య కళ్యాణ మహోత్సవాఖ్యం కరిష్యే ఆదో నిర్విఘ్న పరిసమాప్త సిద్ధ్యర్థం విశ్వక్షేణారాధనం కరిష్యే. ఒకసారి ఉంగరం వేలు అందరూ నీళ్ళతో తాకండి. ఓం అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఆ పసుపుతో తయారు చేసుకున్నటువంటి విశ్వక్షేణుడి మీద 2 అక్షతలు ఒక పుష్పంపు తీసుకుని దాని వినాయకుడి మీద వేసి చెయ్యమూత వేయండి. ఓం విశ్వక్షేణం ఆగ్నేయమిత్యావాక్య. ఓం ఆగ్నేయం విశ్వాజామహే విశ్వే దేవాప్తమయతో నసంభో వైరాజంతే సుకృతం నిధత్తా విశ్వక్షేణాయ విద్మహే వేత్రహస్తాయ ధీమహి తన్నశాంత ప్రచోదయాత్. 3 సార్లు అక్షతలు వేయండి. ఓం విశ్వక్షేణమావాహయామి. ఓం ఆ వెనకాతల పూజా కార్యక్రమానికి కావలసినటువంటి అమర్చి ఉన్నాయి. ఎవరైనా ఖాళీ ఉంటే కనుక ఆ గోత్రం రాయించుకునేటువంటి వారు ఆసక్తి ఉన్నటువంటి వారు త్వరగా కూర్చోవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. 3 సార్లు అక్షతలు తీసుకుని 3 సార్లుగా వేయండి.
ఓం విశ్వక్షేణమావాహయామి ఓం హరిమావాహయామి ఓం అమితమావాహయామి ఓం శాంతిమావాహయామి ఓం ధ్యాయామి. ఒక పుష్పాన్ని చేత్తో పట్టుకోండి. ఓం చెప్పండి అందరూ కూడా. విశ్వక్షేణము సకల విబుధ ప్రౌఢ సైన్యాది నాదము ముద్రాచక్రే కరతలయుగే శంఖదండో తదాను మేఘశ్యామం సుమణిమకుటం పీతవస్త్రము శుభాంగము ధ్యాయేత్ దేవము దళిత ధనుజము సూత్రవత్యా సమేతము. ఓం సపరివారాశ్రమతే విశ్వక్షేణాయ నమః. ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం పరికల్పయామి. ఒక పుష్పాన్ని తీసుకోండి. స్వామికి సింహాసనాన్ని సమర్పణ చేద్దాం. ఓం శ్రీమతే విశ్వక్షేణాయ నమః. పదద్విష్ణుస్తవదరిత్యాసనము. ఓం ప్రదద్దుష్టస్తవతే వీర్యాయాం మృగాన్ భీమక్కుద్రోగరిష్టాః యస్యారుషుత్రిష విక్రమణేషు అధిక్షేంతి బోనాని విశ్వా. ఓం సపరివారాశ్రమతే విశ్వక్షేణాయ నమః. నవరత్నగజత సింహాసనం సమర్పయామి. త్రిణీపదే పాద్యం. స్వామివారి పాదాలు కడుక్కోవడానికి ఒకసారి తీర్థాన్ని సమర్పిద్దాం. ఓం త్రిణీపదే పాద్యం. ఓం త్రీణి పదా విచక్రమ విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాని ధారయన్. ఓం సపరివారాశ్రమతే విశ్వక్షేణాయ నమః. విష్ణోకర్మాణి అర్ఘ్యం. స్వామికి చేతులు కడుక్కోవడానికి అని చెప్పి 2 సార్లు తీర్థాన్ని ఇవ్వండి, నీళ్లు చల్లండి. ఓం ఓం త్రిణీపదే పాద్యం. ఓం విష్ణోకర్మాణి పశ్యతేతో వ్రతాని వస్పసే ఇంద్రస్యజ్ఞస్సకాః. ఓం సపరివారాశ్రమతే విశ్వక్షేణాయ నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. స్వామికి 3 సార్లు ముమ్మార్లు తీర్థాన్ని తీసుకుని చూపించండి. తమలపాకుతో 3 సార్లు నీళ్లు చల్లండి. ఓం సన్నో దేవిరిత్యాచమన్యం. ఓం సన్నో దేవీరవిష్టాయ భవంతు వేదయే సంయోరవిశ్రావంతు నః. ఓం సపరివారాశ్రమతే విశ్వక్షేణాయ నమః. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆపోయిష్టేన శుద్ధోదక స్నానము. ఒక పుష్పంతో తీర్థాన్ని చల్లండి. స్వామి మీద స్నానం చేసినట్టుగా భావన చేసుకుని. మహేరణాయ చక్షుషే యోవస్సోతమో రజస్తస్య వాజేతే హనః వసుదేరవ మాతరః తస్మాదరంగమామోయ శిక్షయాయ జన్మదా ఆపో జనయదా జనః. ఓం సపరివారాశ్రమతే విశ్వక్షేణాయ నమః. స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమన్యం సమర్పయామి. ఇవం వస్త్రాన్ని వస్త్రం. స్వామికి వస్త్రాన్ని సమర్పించేందుకు గాను 2 అక్షతలు చేత్తో పట్టుకోండి. ఓం యోం వస్త్రాణి వసాదేవోరచిద్రామంతవో సర్గాః అవాతిరతమనృతాని విశ్వారితేన మిత్రా వరుణా సచేతే. ఓం సపరివారాశ్రమతే విశ్వక్షేణాయ నమః. ఓం వస్త్రార్థము అక్షతాన్ని సమర్పయామి. ఒక పుష్పాన్ని తీసుకోండి. ఉత్తరీయాన్ని సమర్పణ చేద్దాం. ఓం సోమస్య తనురితి ఉత్తరీయం. ఓం సోమస్య తనూరశతమం మే పాహి సోమ తనూరావిశ. ఓం సపరివారాశ్రమతే విశ్వక్షేణాయ నమః. దివ్యశ్రీ ఉత్తరీయార్థం పుష్పాన్ని సమర్పయామి. సపరివారాశ్రమతే విశ్వక్షేణాయ నమః. కొంచెం కుంకుమ తీసుకోండి. స్వామికి కుంకుమని సమర్పణ చేద్దాం. బొట్టు పెడదాం. ఓం బ్రహ్మాదేవానామిత్యోర్ధముండ్రం. ఓం బ్రహ్మాదేవానాం పదవేః కవీనాం సర్వప్రాణామేషో మృగాణాం స్యానాకృత్రానాగస్వైతుర్మనా నాగం సోమ పవిత్రమత్యేతిరే బన్నో. ఓం సపరివారాశ్రమతే విశ్వక్షేణాయ నమః. లలాటే కస్తూరికాతిలకం సమర్పయామి. యజ్ఞోపవీతం. ఓం యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేరే సహజం పురస్తాత్ ఆయుష్యవర్గం మృతమంచ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజః. 2 అక్షతలు తీసుకోండి. స్వామికి యజ్ఞోపవీతాన్ని సమర్పణ చేద్దాం. గంధద్వారేతి దివ్యశ్రీ చందనం. ఓం గంధద్వారాంధ్రాదర్శాం నిత్యపుష్టాంకరే శ్రీం ఈశ్వరేగం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం. మీ దగ్గర చందనం ఉంటే కొంచెం చందనం తీసుకుని సమర్పించండి. దివ్యశ్రీ చందనం సమర్పయామి. లేకపోతే పసుపు సమర్పించండి. దివ్యశ్రీ చందనం సమర్పయామి. తద్విష్ణు. ఇది పుష్పం. 2 పుష్పాలు దోసిట్లో పట్టుకోండి. ఓం తద్విష్ణు పరమం పదకం సదా వసంత సూరయః దివేవ చక్షురాదం నద్ప్రాసో విపඤ్యవో జాత్వాన్ దత్సవిందతే విష్ణోర్యః పరమం పదో. వారాశ్రమతే విశ్వక్షేణాయ నమః. దివ్యశ్రీ పుష్పాన్ని సమర్పయామి. ఓం విశ్వక్షేణాయ నమః. ఓం నానావిధ పరిమళపత్ర పుష్పాన్ని సమర్పయామి. ఓం విశ్వక్షేణాయ నమః. నామాలు చెబుతూ ఉంటారు. అక్షతలు తీసుకుని నమః అంటూ
స్వామికి అక్షతలతో అర్చించండి. ఓం విశ్వక్షేణాయ నమః. ఓం సకల విపద ప్రౌఢ సైన్యాద్నాథాయ నమః. ఓం ముద్రాధరాయ నమః. ఓం చక్రధరాయ నమః. ఓం దండధరాయ నమః. ఓం శంఖధరాయ నమః. ఓం మేఘశ్యామాయ నమః. ఓం సుమనిమకుటాయ నమః. ఓం పీతవస్త్రధరాయ నమః. ఓం శుభాంగాయ నమః. ఓం దేవాయ నమః. ఓం దళిత ధనుజాయ నమః. ఓం సూత్రవతి సమేత శ్రీమతే విశ్వక్షేణాయ నమః. 2 అగరవత్తులు వెలిగించుకోండి. ఓం ఓం చెప్పండి అందరూ కూడా. 12 ఏతాని నామాని ఎప్పటే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. సపరివారా శ్రీమతే విశ్వక్షేణాయ నమః. పరమాత్రయా ఇది ధూపం. వెలిగించినటువంటి అగరవత్తులు ధూపం చూపించండి. ఓం పరమాత్రయా తనువావృతానానతే మహిత్వమన్వస్తువంతి ఉభేతే విత్పరసే పృథివ్యా విష్ణో దేవత్వం పరమస్య విత్సే. ఓం సపరివారా శ్రీమతే విశ్వక్షేణాయ నమః. అగరధూపం సమర్పయామి. దీపం మీద 2 అక్షతలు వేసి నమస్కారం చేయండి. ఓం త్రిదేవ పృథివీవేష ఏతాం ప్రవిష్ణునస్తుస్తవదస్తవీర్య తేష గుస్త్యస్త సవిరస్తు నామ సాధ్యం త్రివక్తి సంయుక్తం వనినా యోజితం ప్రియం గృహానమంగళం దీపం త్రైలోక్యం త్రివిరాపకం భక్త్యా దీపప్రియస్యామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్నరకాత్ ఘోరా దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. ఓం జగజ్యోతిస్వరూపిణ్యే నమః. దీపం దర్శయామి. నైవేద్యము ఇందాక పట్టుకున్నటువంటి తాంబూలం ఉంది కదా, ఆ తాంబూలంలో ఉండేటువంటి అరటిపళ్ళ మీద తమలపాకుతో నీళ్లు చల్లి ఆ అరటిపళ్ళు నివేదన చేయండి. ఓం భూర్భువస్సువః తస్య విదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. సపరివారా శ్రీమతే విశ్వక్షేణాయ నమః. యథా భాగసః నివేదనం సమర్పయామి. స్వామికి 3 మార్లు నైవేద్యం పెట్టండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం జ్ఞానాయ స్వాహ. సపరివారా శ్రీమతే విశ్వక్షేణాయ నమః. నివేదనం సమర్పయామి. తమలపాకుతో ఒకసారి నీళ్లు చల్లండి. పాదయోపాద్యం సమర్పయామి. తాంబూలం ఇందాక పట్టుకున్నటువంటి తాంబూలాన్ని మళ్ళా ఒకసారి చేత్తో పట్టుకోండి. ఓం భోగే బలేస్త గర్పూరేర్నాగవల్లీదలేర్జితం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యత. ఓం సపరివారా శ్రీమతే విశ్వక్షేణాయ నమః. తాంబూలం సమర్పయామి. ఆ తాంబూలాన్ని సమర్పణ చేయండి. చూపించి పక్కన పెట్టేయండి. తాంబూలం సమర్పయామి. సువర్ణ దివ్య మంత్రపుష్పము 2 అక్షతలు పుష్పాలు తీసుకోండి. ఓం మూర్ధానమిది మంత్రపుష్పము. ఓం మూర్ధానం దివా అర్తిం పృథివ్యా వై స్వానరమృతాయ జాతం అగ్నిం కవికం సమ్రాజ్యమైతిం జనానాం ఆసన్నాపాత్రం జలయంత దేవా. శ్రీమతే విశ్వక్షేణాయ నమః. వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. సపరివారా శ్రీమతే విశ్వక్షేణాయ నమః. పూజ చేసినటువంటి వినాయకుడికి నమస్కారం చేసి 3 సార్లు వినాయకుడిని తాకి, ఒకసారి ఉదయానికి, ఒకసారి కళ్ళకి, ఒకసారి శిరస్సుకి తాకండి. సహస్రవరమాదేవి శతమూలా శతాంకుర సర్వగం హరితమే పాపం దూర్వాదుస్వ ప్రణాశిని. పూజ చేసినటువంటి వినాయకుడిని ఒక్కసారి కదపండి. ఓం యజ్ఞేనైతి ఉద్వాసనం. ఓం యజ్ఞేనైక్యమయంత దేవాస్థాన ధర్మాణి ప్రథమాన్యాసన్న దేహనాకం మహిమానస్య చంతే యత్ర పూర్వే సాత్యాసంత దేవా. అక్కడ పూజ చేసినటువంటి పుష్పాన్ని మగవారు కళ్ళకద్దుకుని ఆడవారికి ఇవ్వండి. అమ్మ అవి శిరస్సును ధరించండి. సహస్రవరమాదేవి శతమూలా శతాంకుర సర్వగుమ్మర్దమే పాపం దూర్వాదుస్త ప్రణాశిని. ఓం సపరివారా శ్రీమతే విశ్వక్షేణాయ నమః. ఆ విశ్వక్షేణుడి దగ్గర పూజ చేసినటువంటి అక్షతలు మగవారు తీసుకుని కళ్ళకద్దుకుని మొట్టమొదటి మగవారు శిరస్సు మీద వేసుకుని ఆడవారికి శిరస్సు మీద ఉంచండి. ఈరోజు అక్షతలు మగవారి చేత అక్షతలు వేయించుకోండి అమ్మా. సహస్రవరమాదేవి శతమూలా శతాంకుర సర్వగుమ్మర్దమే పాపం దూర్వాదుస్త ప్రణాశిని. అందరికీ అర్థమైపోయినట్టుంది, నవ్వుతున్నారు. ఓన్లండి ఈ పూటన్న వాళ్ళకి ఛాన్స్ దొరికింది. సహస్రవరమాదేవి శతమూలా శతాంకుర సర్వగుమ్మర్దమే పాపం దూర్వాదుస్త ప్రణాశిని. నమస్కరోమి. నమస్కారం సమర్పయామి. స్వామి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో స్వామి మాకు ఆయురారోగ్య భాగ్యములు కలగ చేయటానికి
నీ యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని మా గోత్రనామముల మీద నీవు స్వీకరించవయ్యా అని చెప్పి మొట్టమొదటగా పరమాత్మకు ప్రార్థన చేశాం. ఆ తాంబూలాన్ని చేతన పట్టుకుని ఆ తాంబూలాన్ని పరమాత్మ సమర్పణ చేసి, అయా మేము సమర్పించేటువంటి ఈ కళ్యాణ కార్యక్రమంలో మా గోత్రనామములతో జరిగేటువంటి ఈ కళ్యాణ కార్యక్రమాన్ని ఏ విధమైనటువంటి విఘ్నములు లేకుండా నీవు స్వీకరించు అని చెప్పి ప్రార్థన చేశాం. ప్రార్థన అంగీకరించినటువంటి భగవానుడు స్వామి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో కళ్యాణ కార్యక్రమం చెయ్యాలి అంటే మనకి గంత ఆచార్యుడి యొక్క అనుగ్రహం కావాలి. అనగా మనకి చేయించేటువంటి వారి యొక్క పెద్దల యొక్క అనుగ్రహం మనకి కలగాలి. కనుక ఆ పెద్దల యొక్క అనుగ్రహం మనకి ఎవరు ఆ పెద్దలు అనగా పరమాత్మకు మనకు దగ్గరగా ఉండేటువంటి వారెవరు? విశ్వక్షేణ పరమాత్మ. ఆయనే వైకుంఠ సైనాధిపతి. వైకుంఠంలో పరిపాలించేటువంటి వాడు విశ్వక్షేణుడు. 14 భువనభాండములు బొజ్జలో ఉంచుకుని తను సృష్టి స్థితి లయ కారకములు తానే బ్రహ్మయై, తానే విష్ణువై, తానే శంకరుడై ఆ యొక్క 3 కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరమాత్మను నియంత్రణ చేయగలిగినటువంటి వాడు విశ్వక్షేణ పరమాత్మ. ఆ విశ్వక్షేణ పరమాత్మే ఆ వైకుంఠానికి సైన్యాధిపతి. అక్కడ విధమైనటువంటి సైన్యాధిపతిని ప్రార్థన చేసి, అయా మా తానాంగ్రామంలో కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నా మా గోత్రనామముల చేత, కనుక శ్రీదేవి భూదేవి సమేతంగా మాకు పంపించవయ్యా అని చెప్పి ప్రార్థన చేశాం. ఆ ప్రార్థన పరమాత్మ అంగీకృతుడై స్వామి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని జరిపించడానికి విశ్వక్షేణ ఆరాధనా కార్యక్రమాన్ని చేసి అర్ఘ్య పాద్య ఆజమన్య షోడశోపచారములతో అర్చన చేసి ఆ పూజితములైనటువంటి అక్షతలు మన శిరస్సున ధరించాం. ఇప్పుడు మనం స్వామి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని చేయడానికి పరిపూర్ణమైనటువంటి అర్హత సంపాదించుకుని ఉన్నటువంటి వారమై ఉన్నాం. ఓం అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఓం అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. సహస్రపరమాదేవి శతమూలా శతాంకుర సర్వకుమృతమే పాపం దుర్వా దుస్వప్రణాశిని విశ్వక్షేణ దేవతా సుప్రీతా సుప్రసన్నా వరదా భవంతు. నమస్కరోమి. వాద్యం.
సంకల్పితేముగుణవిశేషమనిష్టాయ అచ్యుతగోత్రోద్భవ శ్రీ అలర్వేలమంగాసహిత వెంకటేశ్వర స్వామిన దివ్య కళ్యాణ మహోత్సవే పుణ్యావాచనం కరిష్యే. ఓం ధర్మజ్ఞానం చ వైరాగ్యం కలశత్రైణామకం పుణ్యాః కలశస్థానే చక్రం లిఖే త్రికోణకం తత్పురస్థాల్లిఖే చక్రం షట్కోణం తారకాశ్రయం మంగళంద్ర విలక్షిప్య పుణ్యాస్థాన లక్షణం. వాసుదేవ పరోదేవ వాసుదేవ పరాయణః వాసుదేవ పరజ్ఞానం వాసుదేవ పరంతపః వాసనాద్ వాసుదేవస్య వాసుదం తేజగత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే. తద్విష్ణు పరమం పదం అన్యకలశే అక్షతాని నీయా ఓం తద్విష్ణు పరమం పదకం సదా వస్సంత సూరయః దేవేవ చక్షురా తదం తద్విప్రాసో తద్విప్రాసో విపన్యవో అజాద్వాన్ దత్సవిందతే విష్ణోర్య పరమం పదం. మహావ్యాధమంత్రేణ పుండోదకం సమస్కార్య ఓం భూ స్వాహా ఓం శివ స్వాహ ఓం భూర్భువః స్వః స్వాహా. భగవాన్ మంగళం శ్రేష్టం వాసుదేవం పరాయణం సావాయేషా వాపి సామ్నా వాపి సదైవ చ. సర్వం దదత్యగాదీనం మచ్చద్రా జగత్పదే అగ్నిమీడే పూర్వస్థ దక్షితాన్నిధాయ ఓం అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవ ఋతుజో హోతా ఆరణతధాత. హరి ఓం హరి ఓం హరి ఓం ఉత్తరకలశస్థితే అక్షతాన్ని దక్షిణస్థితి కలశక్షతాన్నిధాయ ఓం ఇషేత్వజ్జత్వ వాయవస్థో వాయవస్థ దేవ స్వత ప్రాక్పతి శ్రేష్టమాయి కర్మణి ఆప్యాయత్వజ్ఞా దేవభాగమూర్జస్వతి పయస్వతి ప్రజాపతిరణమేవ ఐక్ష్వామావస్థేన ఈసదమాగసుగం చోరుద్రస్యేతి పరివామణక్తో ధ్రువ అస్మిన్ గోపదౌ స్యాత్ భక్తిర్ యజమానస్య వసోన్పాహి. అగ్నాయాతమంత్రేణ ఉత్తరస్థితి కలశక్షతాన్నిధాయ ఓం అగ్నాయ ఆహివేతే గృణానో హవ్యద ఆతే నిహోత సచ్చపరీషి. హరి ఓం హరి ఓం హరి ఓం సన్నో దేవిరుద్వాభ్యాం అక్షతాన్నిధాయ ఓం సన్నో దేవీరవిష్టాయ ఆపో భవంతు వితే సంయోరవిశ్రావంతునః. ఓం మదశ్రీ పాంచరాత్ర ప్రకారేణ సంభవితానిమేన సంభవితా ప్రకారేణ సంభవిత విద్రవ్యే నిత్యముక్తేర్పూర్వాచార్యేణ కృతః భగవత్ పుణ్యావాచనాఖ్యం కరిష్యే. భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతం తేజస భగవత్కర్మ కరిష్యామ తద్భగవాన్ మన్యతాం. శ్రీమన్నారాయణ భగవాన్ పవిత్ర నారాయణ తత్పవిత్రకం శతదారకం సహస్రదారమపరమితదారమచ్చిద్రమరిష్టమచ్యుతం పరమం పవిత్రం. భగవాన్ నారాయణ పునాతు భగవాన్ వారాహ పునాతు భగవాన్ నారసింహ పునాతు భగవాన్ వామన పునాతు. ఓం భూర్భువః స్వః భగవత్పుణ్యాహం భవంతో భ్రమంతు. భగవాన్ మంగళం శ్రేష్టం వాసుదేవం ప్రాణం మృత్యుజ్ఞ సదా సర్వయదాజ్ఞమహీతే. ఏదం సర్వదేవానాం భగవాన్ వేదపారగాన్ భగవాన్ పుత్రపౌత్రస్య దీర్ఘమాయురవాప్నుయాత్. వాసుదేవో భగవాన్ వారాహ భగవాన్ నారసింహో భగవాన్ వామనో భగవాన్ ఏష శబరా ప్రవృతి ఏష పరబ్రహ్మ ఏష ప్రభవ ఏష ఆత్మా చతుర్వేద సర్వజ్ఞ సర్వదర్శి సర్వేశ్వరేశ్వరో సర్వశక్తి సముద్యమాన్ స్వాధీనానంతాప్యగతో నిద్రా వైక్రోధో నిర్వజ్ఞో భగవాన్ శ్రీష్టామః. అర్పిర్దీర్ఘమాయురస్తు శివం పానీం సమనసో సోమనః సమస్తు. సమనసో భగవాన్ శ్రీరామః సమనసో భగవాన్ వారాహ సమనసో భగవాన్ నారసింహః సమనసో భగవాన్ వామనః. అక్షతమరిష్టం చాస్తు అక్షమరం కుశలం భగవాన్ శ్రీరామః అక్షమరం కుశలం భగవాన్ వారాహ అక్షమరం కుశలం భగవాన్ నారసింహః అక్షమరం కుశలం భగవాన్ వామనః. దక్షిణకలశోదకం పూర్వకలశ నిక్షిప్య పురుషో వర్ధతాత్ సత్యో వర్ధతాత్ అచ్యుతో వర్ధతాత్ అనంతో వర్ధతాత్. భగవాన్ శ్రీరామో వర్ధతాత్ భగవాన్ వారాహ వర్ధతాత్ భగవాన్ నారసింహో వర్ధతాత్ భగవాన్ వామనో వర్ధతాత్. మహాపురుషస్యాంతరస్తు భగవతః శ్రీరామచంద్రస్య మాంగళ్యాయురారోగ్యధనధాన్యాని సంపద్యంతాం. ఏషగద్ర భగవాన్ శ్రీరామః ఏషగద్ర భగవాన్ వారాహ ఏషగద్ర భగవాన్ నారసింహః ఏషగద్ర భగవాన్ వామనః. ఉత్తరకలశోదకం పూర్వకలశ నిక్షిప్య పురుష ప్రీతాత్ సత్య ప్రీతాత్ అచ్యుత ప్రీతాత్ అనంత ప్రీతాత్ భగవాన్ శ్రీరామ ప్రీతాత్ భగవాన్ వారాహ ప్రీతాత్ భగవాన్ నారసింహ ప్రీతాత్ భగవాన్ వామన ప్రీతాత్ భగవతో హరి ప్రీతాత్ భగవతి శ్రీ ప్రీతాత్. యజమానాయ సర్వజగత్ కుటుంబనే సర్వలోక సంరక్షణార్థాయ శుద్ధివర్త్యపదే క్రమణీకర్తే ఆచార్యాయ ఆయుష్మతే స్వస్తి. ఓగం స్వస్తి భవంతో బ్రవంతోగం స్వస్తి. ద్వికలశోదకం ముఖ సంవర్ధృత్య పూర్వకలశ నిక్షిప్య ప్రీణాతు ప్రీతాం భగవాన్ శ్రీరామః ప్రీణాతు ప్రీతాం భగవాన్ వారాహ ప్రీణాతు ప్రీతాం భగవాన్ నారసింహః ప్రీణాతు ప్రీతాం భగవాన్ వామనః. అతశాంతిరస్తు పుష్టిరస్తు తుష్టిరస్తు వృద్ధిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు అచలమహదైశ్వర్యమస్తు భగవత్పుణ్యాం సమృద్ధిరస్తు. ఓం శాంతి శాంతి శాంతి. శుద్ధే రాగోప్యస్తు వారా శుద్ధేస్త్వః కర్మణ శుద్ధేదాస్తు విష్ణుసవర్తమిస్తాః. దోషానాం మరణాయస్తు తదా చక్రాదయ సదా విజ్ఞానాం మరణాయస్తు సదా సింహాకుద్రిమమ.
यागयस्त्रेयसस्य नगरग्रामवासिनां पुष्टे पुष्टे जास्त्वायरारोग्यसिद्धे गुरूणां साधकेन्द्राणां पञ्चकालरतात्मनां विशेषपुत्रमित्राणां दासी दासगमोऽपि वेदशास्त्रागमादीनां शृण्वत्राणां संस्थितः विक्रमणश्चास्तु दीर्घमायुष्यमस्तरः समाहितमनश्चास्तु सम्पदस्योत्तरोत्तरं पुण्याहं सुदेजास्तु राघवाश्चास्य मूर्तयः शङ्खचक्रगदात्मकद्म युक्तः सर्वेश्वरेश्वरः नारायण सुरेशं कर्मणां पूर्णाय च न्यूनाधिकार साञ्चर्तं प्रीतां भगवान् विभुः ब्राह्मणे सुमृतको हितो येन देवाः पवित्रेण आत्मानं पुरते सदा तेन सहस्रधारेण भावान्यपुरतम प्राजावत्यं पवित्रो यदोऽध्यावको हिरण्मयो तेन ब्रह्मविदो वयो भूतं ब्रह्म पुनेमहे इन्द्रसुरहिते सवा पुरातो स्वावस्वस्यावरणस्तविज्ञा यवो राजा प्रवणाभिपुरातवा जातवेदा मूर्तिं च पुरातो प्राच्यां दिशरागो मार्जयितात् दक्षां स्वाराहो मार्जयितात् प्रतीच्यां दिशनारसिंहो मार्जयितात् उदिच्यां स्वामनो मार्जयितात् ऊर्ध्वां महापुरुषो मार्जयितात् एतेभ्यः श्रीवैष्णवेभ्यः यजमानस्मनसोत्साह परमितेरण्यं तुभ्यमहं सम्प्रदते नमः ओं वास्तो अस्पदे पर्यानि यस्वान् स्वावे स्वानमिवो भवानः यत्त्वमहे प्रदुन्नो स्वस्वसन्नेदित्वपदे सञ्जितस्पदे वास्तो अस्पदे सक्मया सकं सदाते चक्षेमिरण्मयागातवत्या अवाक्ष्यपदयोगे वर्णो यं पादविस्तदारः विवाहवास्तो अस्पदे विस्तारूपान्याविसन् सकादेव येद्रः शुभगं शुभं शुभगं शुभं शुभगं शुभम् स्वस्तेनिन्द्राक्षो मरिष्टने महद्भूतं वायुसं देवतानाम् असुरग्नमिन्द्रसकं समत्सो बृहज्ज सोना विवारुहेम अभिम्भोमतवाङ्गरसङ्गीत्रेयं मनसा दार्क्ष्यो प्रेतपाणि शरणं प्रपद्ये स्वस्तिसम्भादे शोभयन्नोऽस्तु शुभगं शुभं शुभगं शुभं शुभगं ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద లక్ష్మీ వెంకటరమణ గోవింద ఆపద మొక్కులవాడ గోవింద ఒడ్డిగాసులవాడ గోవింద లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద. ఈనాడు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా విశ్వక్షేణ ఆరాధనా కార్యక్రమాన్ని జరుపుకుని ఆ పూజితములైనటువంటి అక్షతలు మన శిరసును నెడుకున్న తర్వాత స్వామి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో రెండవదైనటువంటి పుణ్య వాచనం అనేటువంటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించాం. అహహా ఇతి తే వాచ, పుణ్యమైన రోజు పుణ్యమైన రోజు పుణ్యమైన రోజు. ఏది పుణ్యమైన రోజు? ఏనాడు అయితే భగవంతుని యొక్క నామాన్ని మనం చేస్తామో, ఏనాడు అయితే భగవంతుని యొక్క కీర్తనాన్ని భజన చేస్తామో అటువంటి రోజులు మిగతా రోజులు కావు అని చెప్పి ప్రహ్లాదుడు చెప్పాడు. కమలాక్షుడర్నించు కరములు కరములు, శ్రీనాథు వర్ణింపు జిక్వ సురరొచ్చుకుని చూర్పులు శేషసాయికి మొక్కు శిరము విష్ణునాకర్ణించు వీరులు అని చెప్పి ప్రహ్లాదుడు చెప్పినటువంటి విధముగా, ఓ స్వామి, నీ యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ఈ పుణ్య వాచనం అనేటువంటి కార్యక్రమాన్ని మనం జరిపాం. పుణ్య వైనటువంటి తీర్థాన్ని మీ శిరస్సు మీద ప్రోక్షణ చేస్తున్నారు. ఒకసారి ప్రోక్షణ చేసినప్పుడు ఒకసారి శిరస్సు వంచి నమస్కారం చెయ్యండి. ఈ భగవత్ పుణ్యమైనటువంటి జలాన్ని, మంత్రపూరితమైనటువంటి జలాన్ని భగవతో బలేన భగవతో వీర్యేన భగవతం తేజస భగవత్ కర్మ కరిష్యామ అనేటువంటి బలమంత్రముతో మంత్రణ చేసి స్వామి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో మనని అంతరంగ బహిరంగ భాగ్య శుద్ధులు చేసేందుకు గాను ఈ పుణ్యవాచనం అనేటువంటి కార్యక్రమాన్ని మన చేత జరిపించాం. ఒక మండపం మీద 3 కలశల్ని సంస్థాపన చేసి ఋగ్యజుస్సామాధరణవాది దేవతలుగా ఆవాహన చేసి ఆ మంత్రపూరితమైనటువంటి తీర్థాన్ని మీ శిరస్సు మీద ప్రోక్షణ చేస్తూ ఉన్నారు. ప్రోక్షణ చేసినప్పుడు ఒక్కసారి శిరస్సు వంచండి. భగవంతుని యొక్క నామస్మరణతో అంతరంగాన్ని శుద్ధి చేసుకుని ఇప్పుడు మంత్రపూరితమైనటువంటి జలాన్ని మీ మీద ప్రోక్షణ వల్ల ఈ బాక్యమైనటువంటి శరీరాన్ని శుద్ధి చేసుకుని ఇప్పుడు పరమాత్మ యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి మనం అర్హులు అవుతున్నాం. ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా తమ గోత్రనామాలతో కళ్యాణ కార్యక్రమాన్ని మనం జరిపించుకుంటున్నాం. ఆ గోత్రనామ పఠనం జరుగుతోంది, చిత్తగించండి. అస్య యజమాన్యానాం గోత్రోద్భోసనామదేశ్య పైడిపాల గోత్రోద్భోస్య
మురళీకృష్ణ కుమారీ నామధేయస్య పైడిపాలగోత్రోద్భవస్య దేవుడు బాబు లతా నామధేయ పైడిపాలగోత్రోద్భవ సన్యాసనాయుడు విజయలక్ష్మీ ప్రసన్న నామధేయస్య పైడిపాలగోత్రో గోవిందం జ్యోతి నామధేయస్య పైడిపాలగోత్రో చైతన్య కుమార్ లీలావతి పైడిపాలగోత్రోద్భవస మహాలక్ష్మీనాయుడు భారతి పైడిపాలగోత్రోద్భవస్య మోనీ రమ్య పైడిపాలగోత్రోద్భవ అప్పలనాయుడు శ్యామల పైడిపాలగోత్రో శ్రీనివాసరావు వరలక్ష్మి పైడిపాలగోత్రోద్భవ అప్పారావు సత్యవతి రామానుజీ గోత్రం అప్పలరాజు రజని పైడిపాలగోత్రం దేవుడు బాబు లత పైడిపాలగోత్రం వసంతరావు మంగళలక్ష్మి పైడిపాలగోత్రం శ్రీనివాసరావు లక్ష్మి పైడిపాలగోత్రం సతీషు కృష్ణవేణి పైడిపాలగోత్రం అప్పారావు దేవి పైడిపాలగోత్రం సత్యనారాయణ రమణమ్మ కాశీగోత్రోద్భవస్ నాగేశ్వరరావు వరలక్ష్మి పైడిపాలగోత్రం రాజు వరలక్ష్మి పైడిపాలగోత్రం రాంబాబు భవాని పైడిపాలగోత్రం నాగరాజు నాగమణి పైడిపాలగోత్రం అర్జున్ శృతి పైడిపాలగోత్రం ముచ్చాలు లక్ష్మి అరసెట్ల గోత్రం రమేషు సంతోషి పైడిపాలగోత్రం అచ్చయ్యనాడు కనక అస్య యజమానస్య రాజేషు ప్రియంక జిల్లేడు గోత్రోద్భవస్ అర్జున్ కుమార్ అలివేణి పైడిపాలగోత్రం అప్పలనాయుడు లావణ్య పైడిపాలగోత్రం ప్రవీణు కృష్ణవేణి పైడిపాలగోత్రోద్భవ సత్యవెంకట శివప్రసాద్ సాయిలక్ష్మి పైడిపాలగోత్రం దిలీపు రేణుక పైడిపాలగోత్రం రమాదేవి రమణాదేవి నామధేయస్య పైడిపాలగోత్రం శ్రీను భవాని పైడిపాలగోత్రం పరదేశనాయుడు రాములమ్మ పైడిపాలగోత్రం కృష్ణాలక్ష్మి పైడిపాలగోత్రం సన్యాసనాయుడు కల్పన ఎరబాలగోత్రోద్భవ రాంబాబు సింహాచలం ఎరబాలగోత్రోద్భవస్య వరహాలు లక్ష్మి పైడిపాలగోత్రం కృష్ణ వెంకటలక్ష్మి పైడిపాలగోత్రం కృష్ణారుణ ఉలికేశ్వర గోత్రం రవితేజ స్వాతి పైడిపాలగోత్రం అప్పలనాయుడు లక్ష్మి పైడిపాలగోత్రం త్రినాథరావు శైలజ పైడిపాలగోత్రం సింహాచలం రాజీ పైడిపాలగోత్రం రాజు భాను పైడిపాలగోత్రం వెంకటరావు జ్యోతి పైడిపాలగోత్రం రమణాలక్ష్మి పైడిపాలగోత్రం వీరనాయుడు కనకమహాలక్ష్మి పైడిపాలగోత్రం శ్రీనివాసు తేజాశ్రీ పైడిపాలగోత్రం సోమనాయుడు భవాని తాబేలగోత్రం అప్పలరాజు నాగజ్యోతి సంష్టిగోత్రోద్భవస్య హరిశ్రీనివాసరావు వైమావతి పైడిపాలగోత్రం రాజశేఖర్ రాజు రాజేశ్వరి పైడిపాలగోత్రం రామూర్తి రమణమ్మ పైడిపాలగోత్రం అప్పలరాజు నాగమణి పైడిపాలగోత్రం అప్పారావరలక్ష్మి జిల్లేడగోత్రం అప్పలనాయుడు తులసి పైడిపాలగోత్రం మహాలక్ష్మీనాయుడు ఉమా పైడిపాలగోత్రం నరసింహరావు పార్వతి పైడిపాలగోత్రం సూరప్పారావు జ్యోతి పైడిపాలగోత్రం శ్రీను అనూష పైడిపాలగోత్రం అనిలు అంజలి పైడిపాలగోత్రం నాయుడు బాబు భారతి పైడిపాలగోత్రం శ్రీనివాసరావు రూప మల్లేశ్వర గోత్రం అనపర్తి చంద్రశేఖర్ నాయుడు నామధేయస్య అస్య పైడిపాలగోత్రోద్భవస్య పెంటారావు పుష్ప మార్కండేయ గోత్రం దేవీ గణేష్ మాధవి వెంకటలక్ష్మి పార్వతీ చిరంజీవి పార్వతీ నామధేయస్య అస్య పైడిపాలగోత్రోద్భవస్ అప్పారావు లక్ష్మి పైడిపాలగోత్రం గంగరాజు త్రివేణి పావని గోత్రోద్భవ అశ్విత గోత్రోద్భవస్య సత్యనారాయణ పావని నుగ అప్పలరాజు నుగరత్నం చిన్నారావు కుమారి పైడిపాలగోత్రోద్భవస్ అమ్మాజీ రాము నాగమణి అస్య యజమానస్య అప్పలనాయుడు లలిత సురేషు దేవి పరశురాముడు దేవి అస్య యజమానస్య అప్పలనాయుడు అమ్మాజీ సోమనాయుడు చిన్నమ్ములు పైడిపాలగోత్రం అప్పారావు సంతోషి పైడిపాలగోత్రం రాజేషు రమణి పైడిపాలగోత్రం శంకరు దివ్య పైడిపాలగోత్రం శ్రీను రేవతి పైడిపాలగోత్రం వీరన్న చిన్ని తుల్యమామని గోత్రం సునీలు సురేష పైడిపాలగోత్రం లక్ష్మణరావు లావణ్య వెన్నెల డొల్లమ్మ గోత్రోద్భవ రామారామేశ్వరమ్మ నలబాలగోత్రోద్భవ శ్రీనూరవణమ్మ ఎడబాలగోత్రం వరహాలు లక్ష్మి ఎడబాలగోత్రం లోవరాజు వెంకాయమ్మ నలబాలగోత్రం సత్యబాబు సుబ్బలక్ష్మి అస్య యజమానస్య అహోరం బ్రహ్మర్షిగోత్రోద్భవ మురళీకృష్ణ జ్ఞానేశ్వరీ నామధేయస్య పైడిపాలగోత్ర ప్రసాదు లక్ష్మి రేచల్లగోత్రం నాయుడు కనకరత్నం పైడిపాలగోత్రం కృష్ణాలక్ష్మి నలబాలగోత్రం చంద్రు లక్ష్మీనామధేయస్య నాగలక్ష్మి చంద్రా నాగలక్ష్మి ముసలమ్మ గోత్రం బాలాజీ బాలరాజు సూర్యమణి పైడిపాలగోత్రం అవినాశ వెంకటానంతపద్మ జిల్లేడగోత్రం అప్పారావు కనకరత్నం ఎరబాలగోత్రం కృష్ణరాజు యామిని పైడిపాలగోత్రం నాగరాజు చంద్రమ్మ కశ్యపనామి గోత్రం నారాయణ అనురాధ పైడిపాలగోత్రం జగదీశు కృష్ణవేణి పైడిపాలగోత్రం శ్రీను శాంతి సౌష్ఠిగోత్రం రామజోగినాయుడు లక్ష్మి పైడిపాలగోత్రం మహేషు రేవతి పైడిపాలగోత్రం వరప్రసాద్ భవాని పైడిపాలగోత్రం అప్పలరాజు రామలక్ష్మి ఎరబాలగోత్రం రాంబాబు గంగా భవాని పైడిపాలగోత్రం కనకారావు రాము నాగులగోత్రం కృష్ణా చిన్నమ్ములు జిల్లేడుగోత్రం రాజు లక్ష్మి పైడిపాలగోత్రం లోకేషు భవాని పైడిపాలగోత్రోద్భవ రవికుమార్ హారిక పైడిపాలగోత్రం సుబ్బు రమ్య పైడిపాలగోత్రం ప్రసాదు భార్గవి పైడిపాలగోత్రం ముత్యాల నాయుడు కుమారి అపోనసగోత్రం అప్పారావు ఉమ పైడిపాలగోత్రం సన్యాసరావు సరోజిని జిల్లే పైడిపాలగోత్రోద్భవస్య వరలక్ష్మీనామధేయస్య సాకేతు లక్ష్మి
కులమంచులగోత్రోద్భవస్య వెంకటరమణాలక్ష్మి యరబాలగోత్రోద్భవస్యాః రాజకృష్ణ నాగమణీ నామధేస్యా. ఎవరన్నా అస్య యజమానస్య పైడిపాలగోత్రోద్భవ జగన్నాథరావు పార్వతి, పైడిపాలగోత్రం వెంకటరమణాదేవి, పైడిపాలగోత్రం గోపాలకృష్ణ సునీత, పైడిపాలగోత్రం సన్యాసరావు ధనలక్ష్మీ నామధేస్య. ఎవరన్నా గోత్రనామాలు రాకపోతే ఒకసారి నమస్కారం చేసుకోండి. మీ గోత్రనామాలు ఒకసారి చెప్పుకోండి. మమ చెప్పండి అమ్మా. మమ గోత్రానాం నామధేయానాం ధర్మపత్ని సమేతానాం సకుటుంబానాం సబాంధవానాం సపుత్రకానాం సపుత్రికానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం శ్రీనివాస కళ్యాణ మహోత్సవం కారిష్యే. స్వామినః ప్రాణానాయమ్య సంకల్పదేవంగుణవిశేషవినిష్టాయ అస్యాం సుమతిలో అచ్యుతగోత్రోద్భవస్య శ్రీ అలర్వేలుమంగాసహిత వెంకటేశ్వర స్వామి భగవంతముద్దిశ్య భగవత్ప్రేత్యర్థం భగవత్కైంకర్యరూపేణ కళ్యాణమంటపస్థితాः చతుర్దక్షిభూతబలి ప్రదానం కరిష్యే. ఆధ్యాత్మికతమదాచైవ ఆజ్యాశ్చ కర్మజాశ్చైవ ఏ భూతా ప్రాక్తిస్థితాః ప్రసన్నా పరదుష్టాశ్చాతేపి గృహ్ణन्तు బలిం ప్రాక్తిస్ బలిం దత్వా వినాయకక్షేత్రపాలాం ఏ చాన్యే బలికాంక్షణः పూతరాజ్యాపిశాచాశ్చాతేపి గృహ్ణन्तు బలిం దక్షిణదిశు బలిం దత్వా వృక్షేషు పర్వతాక్షేషు ఏవ దిక్షు సంస్థితాः భూమివ్యోమనిష్ఠితా ఏ చ సేపి గృహ్ణन्तు బలిం పశ్చిమదిశు బలిం దత్వా ధర్మపాలాదిహో భక్త్యా ఏ భూతాదుగాస్థితాः దేభ్యో బలిప్రదాస్యామి సర్వే ఉత్తరదిశు బలిం దత్వా త్రివిక్రమక్రమాక్రాంతా త్రైలోకేశ్వర కేశవः తత్ప్రసాదాదంతోయం పాద్యంతే స్తు జనార్దన. సింహాసనస్యోపరిస్థితః చతుర్దక్షవేదమూర్తిన్నావాహయామి. ఓం ఋగ్వేదపురుషమావాహయామి. ఓం అథ నిత్యో నారాయణః బ్రహ్మా నారాయణః శివశ్చ నారాయణః శక్రశ్చ నారాయణః కాలశ్చ నారాయణః దిశశ్చ నారాయణః విదిశశ్చ నారాయణః ఊర్ధ్వశ్చ నారాయణః అధశ్చ నారాయణః అంతర్బహిశ్చ నారాయణః నారాయణ ఏవేదకం సర్వం. హరి ఓం హరి ఓం హరి ఓం. యజుర్వేద పురుషమావాహయామి. దక్షిణే యజుర్వేదం. ఓం ఓమిత్యగ్రే వ్యాహరేత్ నమైతి పశ్చాత్ నారాయణాయేత్యుపరిష్టాత్ ఓమిత్యేకాక్షరం నమైతి ద్వే అక్షరే నారాయణాయేతి పంచాక్షరాణి ఏతద్వై నారాయణస్యాష్టాక్షరం పదం యోహ వై నారాయణస్యాష్టాక్షరం పదమధ్యేతి అనుపప్రవः సర్వమాయురేతి విందతే ప్రాజాపత్యం రాయేష్పోషం గోపోత్యం తతోమృతత్వమశ్నుతే తతోమృతత్వమశ్నుత ఇతి ఏవం వేద. ఓం హరి ఓం హరి ఓం హరి ఓం. అత సామవేదమవధారయ పశ్చిమే సామవేద పురుషమావాహయామి. ఓం అతిపాతాయే మిత్రాః పాతాయే క్షత్రాః పాతాయే ధనాః పాతాయే శుభాః పాతాయే. హరి ఓం హరి ఓం హరి ఓం. ఉత్తరే అధర్వణవేదమావాహయామి. అధర్వణవేద పురుషమావాహయామి. అధర్వణవేదం. ఓం యముదగాన్ మహతోర్ణవాత్ బిభ్రాజమానः శరీరస్య మధ్యాత్ సమావృషభో లోహితాక్షः సూర్యో విపశ్యన్ మనసా పునాతో. ఓం యశ్చందసాం వృషభో విశ్వరూపాః చందోభ్యోద్యమృతాత్ సంభవూవ సಮೇంద్రో మేధయా స్పృణోతు అమృతస్య దేవదారణం భూయాసం శరీరం మే విచర్షణం జిహ్వా మే మధుమత్తమాం కర్ణాభ్యాంబోరవిశ్రవం బ్రహ్మణ కోశో సమేతః పీతః శృతం మే గోపాయ
आवहन्ति वितन्वाना कुर्वाणा चीरमात्मनः मासागुंश्च मम गावश्च अन्नपाने च सर्वदा यशो मे श्रियमावह लोमसां पशुभिः सह स्वाहा सिंहासनस्योपरिस्थितभूतः येषु दिक्पालकान्नावायामि ओम ब्रह्मालोकमिति ब्रह्ममावायामि ओम ब्रह्मयज्ञानं प्रथमं पुरस्ताद्दुषेमतः सूरतोऽवेन आवह सबुद्ध्या उपमा अस्य विष्टा सतश्च योनिमसतश्च विवाह ओम ब्रह्मलोकपालकदेवताभ्यो नमः ब्रह्मं साङ्गं सायुधं सवाहनं सपत्नी पीडाचनपूरकं ब्रह्मलोकभावायामि స్వామి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో దిక్పాలకులలో ప్రప్రదమైనటువంటి అధినాథుడైనటువంటి చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మ స్వామి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో వేదికను అలంకరించుతున్నాడు. చిత్తగించండి. ఓం గం బ్రహ్మణే నమః బ్రహ్మలోక బాలక దేవతాభ్యో నమః బ్రహ్మం సాంగం సాయుధం ఓం బ్రహ్మలోక బాలక దేవతాభ్యో నమః బ్రహ్మం సాంగం సాయుధం సవాహనం బలిందదామిద బలిందచ్చాతాళం అండమండల కోటి మండిత నాభి పంకజ విష్టరో అండపిండ చరాచరాసుర దేవదానవ సన్నుతో బ్రహ్మలోక బాలక దేవతా సుప్రీదా సుప్రసన్నా వరదా భవంతు లలితరాగేణ గీయతే లలితరాగం ఓం ఇంద్రలోక బాలక దేవతాభ్యో నమః ఇంద్రం బలిందదామి ఓం బలిందదామి బలిందత్యాతు ఇంద్రలోక బాలక దేవతాభ్యో నమః ఓం ఇంద్రం వా విశ్వత సురామహే జనేభ్యః అస్మాకమస్తు కేవలః ఓం ఇంద్రలోక బాలక దేవత ఇంద్రం సాంగం సాయుధం సవాహనం సపత్ని వీడాచనపూర్వకం ఇంద్రలోక బాలక దేవతాభ్యో నమః స్వామి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో అష్టదిక్పాలకుల్లో దేవేంద్రుడైనటువంటి దేవేంద్రుడు ఏ విధంగా వేంచేస్తున్నాడో చూడండి. ఐరావతారూఢుడై
ఇంద్రలోక బాలక దేవతాభ్యో నమః ఇంద్రం బలిందదామి బలిందచ్చాత్తాళం సకల సురవర మకుట మణి గృణి చుంబితాగ్రి సరోరుహో సకల సురవర మకుట మణి గృణి చుంబితాగ్రి సరోరుహో వజ్రపాణి సజీవదే రజిత గిరి బబిల సగతి మత హస్తే మస్తక నిష్ఠితో కలిత కరహిత హనః దృఢ కృతమింద్రతాళమిదం ప్రియో సకల సురవర మకుట మణి గృణి చుంబితాగ్రి సరోరుహో తనుజ నిరసన విబుధ సన్నుత వజ్రపాణి సజీపతి రజిత గిరిరివ విలస అతివది అస్తే మస్తే కనిష్ఠితం కలిత గద కృత గతిత కృత కృతమింద్రతాళమిదం ప్రియం ఇంద్రతాళమిదం ప్రియో దేవేంద్రతాళమిదం ప్రియో ఓం ఇంద్రాయ నమః సాంగం సాయుధం సవాహనం సర్వత్రీపీఠార్చనమోర్గం ఇంద్రలోక బాలక దేవతాభ్యో నమః నాటరాగేణ గీయతే నాటరాగం నీతో పాటు ఓం తరంగపూర్వక ఫలిందదామిది ఫలిందచ్చాత్తాళం ఓం ఓం దక్షిణేయమాయ నమః యమదిక్మండల దేవతాభ్యో నమః ఓం యమాయ సోమగం సునత యమాయోధా హవిః యమగం యజ్ఞాగత్యజ్ఞదోతో అరంకృతః ఓం యమదిక్మండల దేవతాభ్యో నమః దక్షిణ దిక్కును పరిపాలించేటువంటి యముడు ధర్మరాజు అయి స్వామి యొక్క కళ్యాణ మంటపానికి ఏ విధంగా వేంచేస్తున్నాడో చిత్తగించండి. యముండా ఓం దక్షిణేయమాయ నమః యమం సాంగం సాయుధం బలిందదామిది బలిందచ్చాత్తాళం బలిందదామిది బలిందచ్చాత్తాళం కాలస్సు మేళకళాలరాహిత కంగణ భూషణ రామయుతం నాగధర ప్రభనాయక సమ్మత నాగపణాకృతి పాసధరం మర్మ సుఖ
దేశిగిరాగేణ గీయతే. ఓం పత్యమే వరుణాయ నమః. ఓం దత్వాయామి బ్రహ్మణాం వందమానస్తదా సా ఆస్తే జమానో అవిర్భిః అహేడమానో వరుణే హవోజనశుకం సవార ఆయ ప్రమోషే. ఓం పశ్చిమే వరుణ దిక్పాలక దేవతాభ్యో నమః. వరుణం సాంగం సాయుధం బలిం దదామిని బలిం దత్యాత్. పశ్చిమ దిక్కుని పరిపాలించేటువంటి వాడు వరుణుడు, ఆయుడే జలాధిపతి. అటువంటి జలాధిపతి ఏ విధంగా వెంచేస్తున్నాడో చిత్తగించండి. ఓం వరుణాయ నమః. వరుణం సాంగం సాయుధం బలిం దదామిది బలిం దచ్చాత్తాళం. వరుణం తరుణం బలవైరిసగం మకరధ్వజవాహనమంబుపతే. ధవళాభరణం ధవళాంబుధరం ధవళాకృతిమక్షయభాసధరో. సపత్రీపుత్రవరారసహితం వరుణాయ నమః. బలిం దదామి బలిం దత్యాత్. నాటరాగేణ గీయతే. నాటరాగం. ఓం సుప్రీతా సుప్రసన్నా వరదా భవంతు. ఉత్తరే కుబేరాయ నమః.
కుబేరం ఓం సోమోదేనకం సోమో అర్వంతవాసుకం సోమో వేరంకర్మణ్యం దదాతు సాధన్యం విదచ్చకం శుభేయం ఓం విధిశ్రవణం యో దదాతు తస్మై ఓం కుబేరలోకపాలక దేవతాభ్యో నమః కుబేరం సాంగం సాయుధం సవారం సపత్నే వీటాచినమోర్ఘం కుబేరలోకపాలక దేవతాభ్యో నమః బలిం దదామిది ఓం కుబేరాయ నమః శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ శ్రీనివాస పరమాత్మ తన యొక్క దివ్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా కుబేరుణ్ణి అప్పు అడిగాడు. స్వామి వివాహం చేసుకోదామని చెప్పి ఆకాశరాజు వద్దకు వెళ్ళి అమ్మాయిని అడిగితే అమ్మాయి అడిగిన తర్వాత అయ్యా అంశతూలికా తల్పాలతో నేను మా అమ్మాయిని పెంచాను కనుక నీవు ఎలా కాపురం చేస్తావో మా అమ్మాయితో అని చెప్పి ఇబ్బంది లేకుండా చూసుకుంటావా అని అడగగా ఏమిస్తావయ్యా ఎలా పోషిస్తావు అని చెప్పని అడిగాడు. అడిగితే ఆలోచన చేసి కుబేరుడికి కబురు పంపించి ఆ కుబేరుడి ద్వారా ధనాన్ని గైకొని పద్మావతి అమ్మవారి యొక్క వివాహ కార్యక్రమాన్ని అప్పు చేసి మరీ వివాహం చేసుకున్నాడు. ఆ రోజుల్లో అప్పు చేసి వివాహం చేసుకుంటే బాగుంది, కానీ ఈరోజు అప్పు చేసుకుని వివాహం చేసుకుంటే గదోగతి పాలే, ఇంకేమీ లేదు. అప్పట్లో ఖర్చులు తక్కువగా ఉండేవి, ఇప్పుడు ఖర్చులు ఎక్కువ. అయినప్పటికీ వెంకటేశ్వర స్వామి కలియుగాంతం వరకు కూడా వడ్డీ తీరుస్తాననే అన్నాడు. వచ్చినటువంటి ధనంలో నా ఉండిలో వేసినటువంటి వడ్డీ నీకు కానీ కూడా నీకు వడ్డీగా సమర్పిస్తాను. కలియుగంలో నేను వెంకటేశ్వరుడిగా తిరుమల కొండపై వేంచేసి ఉంటాను. అప్పుడు భక్తులు నా వద్ద ఉండిలో వేసేటువంటి కానుకలన్నీ నీకు వడ్డీగా సమర్పిస్తాను అని చెప్పి అప్పుడు మాట ఇచ్చాడట కుబేరుడికి. అందుకని చెప్పి కుబేరుణ్ణి ఆవాహనం చేయటం జరుగుతోంది. కనుక శ్రీ వెంకటేశ్వర స్వామికి అప్పిచ్చినటువంటి వాడై ఉన్నాడు. మనకి అప్పు ఇవ్వక్కర్లేదు, కనీసం మనల మీద శీఘ్రమైనటువంటి దృష్టి పడి మమ్మల్ని ఆయురారోగ్య భోగభాగ్యాలతో సుఖమైనటువంటి జీవితాన్ని గడిపించవయ్యా అని చెప్పి కుబేరుణ్ణి ఒక్కసారి ప్రార్థన చేసి ఆ కుబేరుణ్ణి ఒక్కసారి స్వాగతం పలుకుదాం. పవిడి చెంగులు చాచి మరీ స్వాగతం పలకండి. ఎవరికన్నా పడ్డాయా? ఓం కుబేరాయ నమః కుబేర లోకపాలక దేవతాభ్యో నమః కుబేరం బలిందరామిది బలిందత్యాత్తాళం యక్షగణ రక్షణ విచక్షణ కుబేరం పుణ్యజనార్చిత పుణ్యజనేశం పుణ్యజనార్చిత పుణ్యజనేశం శ్రీకరరాగాయాతి పయానం వికరరాగాయాతి పయానం దిపది భారతైత విచారం నౌమి ఉదక్ పరిపాలక కుబేరం నౌమి ఉదక్ పరిపాలక కుబేరం నౌమి ఉదక్ పరిపాలక కుబేరం నౌమి ఉదక్ పరిపాలక కుబేరం కుబేర లోకపాలక దేవతాభ్యో నమః సాంగం సాయుధం బలిందదామిది బలిందత్యాతు శ్రీరాగేణ గీయతే శ్రీరాగం.
సంతృప్తా భవంతు ఈశాన్యాయాం రుద్రమావాహయామి తమ ఈశానమిది మంత్రేణ ఈశానమావాహయామి ఓం తమీశానం జగతస్తత్సలక్ష్మితిం జయంతున్మహే భూయావయం భీష్వానం పోషుమదేతి. ఓం ఈశానాయ నమః. స్వామి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పార్వతీనాథుడైనటువంటి పరమేశ్వరుడు వర్ధనాశ్వరుడుగా నంది భృంగి నందీశ్వరులతో సహంగా ప్రమద గణాలతో ఏ విధంగా వెంచేస్తున్నాడో చిత్తగించేడే పరమేశ్వరుడు. అవాహయామి బలిందదామి బలిందచ్చాత్తాళము నటన పటు హిత పట వృషభ గల గల ఘటిత గణ గణ ఘంట ఘోషణ విఘటనో తాళము శంకరాభరణ రాగేణ గీయతే. తాళము గరుడాయ నమః. స్వామి యొక్క వాహనారూఢుడైనటువంటి గరుడు సుపర్ణుడు. ఆయనే ఈ సంవత్సరం ఈ నెల రోజులు చేసేటువంటి ఆండాళ్ల తల్లి యొక్క ధనుర్మాస మహోత్సవ కార్యక్రమంలో ఈయన విష్ణు చిత్తులు అని అంటారు. ఆయనకి జన్మించినదే గోదాదేవి. ఈ నెలగంట అంతా కూడా ఈ యొక్క గోదాదేవి యొక్క కీర్తన వల్ల జరుగుతుంది. అటువంటి గరుడు విహగేశ్వరుడు అయినటువంటి గరుడు ఏ విధంగా వేంచేస్తున్నాడో చిత్తగించండి. సాంగం సాయుధం బలిందదామిది బలిందచ్చాత్తాళం. ఓం సుఖ
वरुणोऽसि त्रिवृत्ते शिरो गायत्रं चक्षुस्तोम आत्मा सामदे धनुर्वामदेव्यं बृहद्रन्तरे पक्षौ यज्ञायज्ञं छन्दागुस्संज्ञानितिष्ठिया सफा यजोगंसि नाम ओम गरुडाय नमः पक्षिराजाय विद्महे सुवर्णपक्षाय धीमहि तन्नो गरुड प्रचोदयात् गरुडाय नमः बलिं ददामि बलिन्दच्चात्ताळम् गरुडं गरुडं यलदं यलदं वदिवाकनं वदिवाकनं गरुडं 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 यलदं यलदं वदिवाकनं वदिकेतनं వలిందచ్చాదు గౌళరాగేన గీయతే గౌళరాగం ప్రాణానాయమ్య చతుర్దక్ష భువనాధీశ్వరస్య జగత్కుటుంబినః శ్రీమన్నారాయణః కళ్యాణ మహోత్సవాంగభూత కళ్యాణ మండపస్థిత భూతాయాం తదంగపూర్వక అర్యం నో అగ్నిం ప్రతిశరమిమంత్రియా ఓం అర్యం నో అగ్నిం పర్యంతు క్షిప్రం స్వశ్రమో దేవరాశ్చ ఓం రక్షాసూత్రదేవతాభ్యో నమః ఓం రక్షాసూత్రదేవతాభ్యో నమః సుదర్శన మహాజ్వాలా కోటి సూర్య సమప్రభ అజ్ఞానాంద సమే దేవ విష్ణోర్మార్గం ప్రదర్శయ ఓం రక్షాసూత్రదేవతాభ్యో నమః ఆవాహయామి ఓం రక్షాసూత్రదేవతాభ్యో నమః ఓం భూః రక్షాసూత్రమావాహయామి ఓం భువః రక్షాసూత్రమావాహయామి ఓం శువః రక్షాసూత్రమావాహయామి ఓం సహస్రారహం ఫట్ ఓం ధూపేన విమంత్రియా ఓం రక్షాసూత్రదేవతాభ్యో నమః ధూపేన విమంత్రియా ఓం శ్రీ హ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్రే యంత్రతంత్ర ఔషధాస్త్రస్త్రాన్ని సంమర సంమర మృత్యోర్మోచయ మోచయ వర్ధయ వర్ధయ శత్రున్నాశయ నాశయ నమో భగవతే మహాసుదర్శనాయ జ్వాలా పరిధాయ ఫట్ బ్రహ్మణే పరంజ్యోతిషే సహస్రారం ఫట్ నమః రక్షాసూత్రదేవతాభ్యో నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం పరికల్పయామి నవరత్నగజత సింహాసనం సమర్పయామి త్రిణీపదేతి పాద్యం సమర్పయామి ఆపోయిష్టేతు శుద్ధోదక స్నానం ఓం భోస్థాన ఉజ్జదాత్ర భైరణాయ చక్షుషే యోగస్వతమోరస్సవాయతేన ఉసుదేరవ మాతరః తస్మాదరింగమామోయ శిక్షయాయ జన్మత ఆపో జనయథా జనః ఓం రక్షాసూత్రదేవతాభ్యో నమః స్నానం సమర్పయామి స్నానాంతరం శుద్ధాచమన్యం సమర్పయామి వస్త్రం సమర్పయామి ఓం ఊర్ధ్వపుండ్రాన్ సమర్పయామి ఓం గంధద్వారేతి దివ్య శ్రీచందనం సమర్పయామి ఓం గంధద్వారాం నిత్యముష్టాంగ్రీ శ్రీం ఈశ్వరేగం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియో ఓం రక్షాసూత్రదేవతాభ్యో నమః
దివ్యశ్రీ చందనం సమర్పయామి దివ్యశ్రీ కుంకుమాని సమర్పయామి ఓం రక్షాసూత్రదేవతాభ్యో నమః సహస్రారకం ఫటో ఓం ఆచక్రాయ నమః ఓం విచక్రాయ నమః ఓం సుచక్రాయ నమః ఓం సూర్యచక్రాయ నమః ఓం జ్వాలాచక్రాయ నమః ఓం శ్రీ సుదర్శన చక్రాయ నమః ఓం సహస్రారకం ఫట్ దేవతాభ్యో నమః ఓం విష్ణోరాటమిది ద్వివారం విమంత్రియ ఓం విష్ణోరాటవసి విష్ణో పృష్ఠవసి విష్ణోస్తత్ర sto విష్ణో స్వరసి విష్ణో ద్రవసి వైష్ణవసి విష్ణవే త్వా విష్ణోరాటమతి విష్ణో పృష్ఠపతి విష్ణోత్యప్త్రేస్యో విష్ణో సూరసి విష్ణో ద్రవమతి వైష్ణవమతి విష్ణవే స్వ రక్షాసూత్రదేవతాభ్యో నమః వనస్పత్యేర్ధూపమాగ్రాపయామి వనస్పత్యేర్భవేర్ద్విజేర్నానాగంధేన సంయుత ధూపోయం ప్రతిపుష్యత రక్షాసూత్రదేవతాభ్యో నమః సాక్షాత్ ధూపం దర్శయామి సాక్షాత్ దీపం దర్శయామి తదస్య ప్రీమితి నైవేద్యం ఓం తదస్య దేవస్య ప్రసవే స్వనోర్వాహవ్యాం పుష్పాస్తాభ్యాం మాదతే ఓం 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 నివేదనం సమర్పయామి పూగీవలయస్య కర్పూరేర్నాగవల్లీధరేర్జుతం ముక్తాచుల్యేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యత రక్షాసూత్రదేవతాభ్యో నమః తాంబూలం సమర్పయామి మూర్ధానమితి మంత్రపుష్పం ఓం మూర్ధానం దివార్ధం పృథివ్యా వై ఈశ్వరమృతాయ జాతమగ్నిం కవికం సమ్రాజ్యమైత్యం జనానమాసన్నాపాత్రం జనయంత దేవా ఓం ఓం రక్షాసూత్రదేవతాభ్యో నమః వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి ఈనాడు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో మనకి ఆయురారోగ భోగభాగ్యములు కలగాలని మనకి పుత్రపౌత్ర్యాభివృద్ధి కలగాలని స్వామి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి సంకల్పాన్ని చేశాం. ఓ స్వామి చతుర్దిక్షు భువనాధీశ్వర, ఓ స్వామి నీవై కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో మాకు ఆయురారోగ భోగభాగ్యములు కటాక్షించు, మాకు సత్సంతానాభివృద్ధి కలిగించి మాకు ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో నీ యొక్క అనుగ్రహాన్ని మాకు అనుగ్రహించవయ్యా అని చెప్పి స్వామికి మొట్టమొదటి ప్రార్థన చేశాం. రక్షాసూత్రములు అర్ఘ్యపాతి ఆచమన్యచోడు శుభచారములతో అర్చించిన తర్వాత పూజితములైనటువంటి రక్షాసూత్రములను స్వామి యొక్క కుడి చేతికి అమ్మవారి